తెలంగాణలో ఇంకా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. 2 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి సమాచారం లేదు. సర్పంచ్ ఎన్నికల విషయంలో ఎటువంటి సమాచారం అయితే ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఇంకా జరిగే అవకాశం కూడా లేనట్లు మనకు తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశంలో ఈరోజు చర్చిస్తారేమో అని అనుకున్నారు అందరూ. కానీ తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిద్దామని రేవంత్ రెడ్డి గారు అనడంతో ఇంకా ఎలక్షన్ ఇప్పట్లో లేనట్టే అని అందరికీ తెలుస్తున్నట్టే. నిజానికి వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి. అక్కడ ఎలక్షన్లో గెలుస్తామో ఓడుతామో దాన్ని బట్టి సర్పంచ్ ఎలక్షన్ డిసైడ్ చేయాలని చెప్పేసి కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం అయితే పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రజల్లో నెగిటివిటీ ఉందా, పాజిటివిటీ ఉందా అనేది ఏ మీడియా రిపోర్టర్లు చెప్పినా అది ఫేక్. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఏముందని ఎవరు చెప్పలేడు. ఓటు వేస్తాము, నేను నీకే ఓటేస్తా అని చెప్తాడు వాడు. కానీ తీరా వాడి మనసులో ఎవడైతే ఉంటాడో వానికే ఓటేస్తాడు. ఎవడు మంచి చేస్తాడో వానికి తెలుసు. ఓటు వేస్తేనుకో తెలుసు. ఎవరికి తెలుసు ఏం మీడియా అప్పుడు ఎవ్వడు చెప్పడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిన తర్వాత ఆలోచిద్దామన్న చిన్న ఆలోచన ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి సర్పంచ్ ఎలక్షన్లు వేయాలా వద్దా అని డిసైడ్ అవుతాడు. ఇంకోటి ఫండ్ అయితే లేదు. గవర్నమెంట్ దగ్గర ఎటువంటి ఫండ్ లేదు. కాబట్టి ఎలక్షన్ అయ్యే ప్రసక్తే లేదు. 100% సర్పంచ్ ఎన్నికలు జరిగే ప్రసక్తి అయితే 0%. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్ ఎలక్షన్లు కావు. ఇంకొక 5-6 సంవత్సరాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సర్పంచ్ ఎలక్షన్లు కానీ స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగనియ్యరు. ఇంకా ఇప్పటికైతే వాయిదా పడ్డట్టే. ఇంకో 6 నెలల వరకు ఎలాంటి ఎలక్షన్లు కానీ ఏం కానీ లేవు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్.